నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవారు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆధార్ కార్డు ఉంటే చాలు 30 రోజుల పాటు ఉచిత వసతి మరియు భోజన సదుపాయం కల్పించబడుతుంది. మరి ఎక్కడ ఏంటో వీడియో రూపంలో మీకు తెలియజేయబోతా ఉన్నాను. కడుపున పుట్టిన పిల్లలు వదిలేశారని ఒకరు, తల్లిదండ్రులు తిట్టారని మరొకరు, దారి లేక కొందరు దారి తప్పి మరికొందరు పని కోసం, ఒకరు పని లేక మరొకరు ఇలా చాలా మంది విజయవాడ నగరానికి చేరుతూ ఉంటారు. వీరిలో ఉపాధి కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రాత్రులు లాడ్జిలో ఉండాలన్నా అధిక మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు భోజనం, ఇతర అవసరాలకు మరింత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా ఖర్చు పెట్టలేక చాలా మంది వలసొచ్చిన కార్మికులు నిరాశ్రయులు నగరంలో బస్టాండు, రైల్వే స్టేషను, బీఆర్టీఎస్ రోడ్డు, దుర్గగుడి ఫ్లైఓవర్ కింద, ప్రకాశం బ్యారేజీ, ఏలూరు రోడ్లోని ఫుట్‌పాత్‌లు, డివైడ్ల మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే నగరం ఇలాంటి వారి కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నగరంలో 4 నిరాశ్రయుల వసతి గృహాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి గురించి తెలియక చాలా మంది ప్రధాన కూడలు, ఫుట్‌పాత్‌లపైన రాత్రులు పడుకుంటూ ఉంటారు. ఉదయం లేచిన తర్వాత నగరపాలక సంస్థ మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కాలకృత్యాలు తీర్చుకుని బయలుదేరి తమ పనికి దొరికే ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ రాత్రి అయ్యేసరికి పడుకునేందుకు అదే ప్రాంతానికి చేరుకుంటూ ఉంటారు. అయితే విద్యాధరపురం, రాణిగారి తోట, హనుమాన్‌పేట, వెహికల్ డిపో వంటి సెంటర్లలో ప్రభుత్వం వీళ్ళకి వసతితో పాటుగా భోజన సౌకర్యాన్ని కల్పిస్తూ విడిది కేంద్రాలను ఏర్పాటు చేసింది. పని దొరికేంత వరకు కొన్ని రోజులు ఈ వసతి గృహాలు ఉచితంగా ఉండొచ్చు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు సుమారు 30 రోజుల వరకు ఉచితంగా వసతి, భోజనం కల్పిస్తారు. నగరంలో నిర్మాణ పనులు ఊపందుకోవడంతో ఈ వసతి కేంద్రాలు నిండిపోతూ ఉన్నాయి. నగరంలో వేల మంది నిరాశ్రయులు రోడ్లపై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నిబంధనల ప్రకారం నగరంలో 1,00,000 మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒక నిరాశ్రయ వసతి గృహం ఉండాలి. కానీ 12 లక్షల మంది పైగా నివాసం ఉండే విజయవాడ నగరంలో సరిపడినన్ని వసతి కేంద్రాలు లేవు. వీటి సంఖ్య పెంచాల్సి ఉంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, నగరపాలక సంస్థ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నగరంలో ఈ వసతి కేంద్రాలపై అవగాహన కల్పించాలి. రోడ్లపై నిద్రించే నిరాశ్రయులను వసతి కేంద్రాలకు తరలించాలి. మహిళల కోసం కూడా వసతి కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే మంచిది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలో నిర్మాణం రంగం ఊపందుకుంది. దీంతో పలు ప్రాంతాల నుంచి వచ్చే పేద మధ్యతరగతి ప్రజలు ఉపాధి కోసం నగరాన్ని తరలి వస్తున్నారు. వీరికి 3 పూట్ల భోజనంతో పాటు పడుకునేందుకు మంచం, దుప్పట్లు, మరుగుదొడ్లు, స్నానాల గదులు ఉంచారు. ధ్యానం, యోగా శిక్షణ తరగతులతో పాటు వైద్య పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తున్నారు. కాలక్షేపానికి టీవీలను ఏర్పాటు చేశారు. ఈ గృహాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు పెట్టే షెల్టర్‌లో మద్యం, ధూమపానం, గుట్కాలు వంటివి నిషేధించారు. కాబట్టి విజయవాడకి అత్యవసర పని మీద వచ్చేవాళ్ళు గాని, పని కొరకు వలస వచ్చే కార్మికులు గాని ఈ వసతి గృహాలను వినియోగించుకొని వసతితో పాటుగా భోజన సదుపాయాన్ని పొందడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని ఆశ్రయం పొందుతారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మరో రోజు మరో మంచి వీడియోతో.